హార్ట్లీ కంగ్రాచులేషన్. ఎందుకంటే Thank you. సూపర్ సక్సెస్ కొట్టారు. థ్యాంక్ యూ ఆది గారు మీకండి క్వశ్చన్. ఓకే మీరు మాన్సా గారిని కారులో కిస్ చేశారు, బైక్ మీద కిస్ చేశారు. మీకు ఏది కంఫర్ట్ గా అనిపించింది? రెండు కంఫర్టబుల్ గానే అండి. రెండు కంఫర్టబుల్ అనిపించాయి. ఇబ్బంది లేకుండా షూటింగ్ చేస్తాం, అది బేసిక్ గా చెప్పాలనుకుంది. అవునా? నీకేం కంఫర్ట్ అనిపించింది? అంటే చేసింది హీరో గారే కాబట్టి ఆయన చేసుకో. నువ్వు చేయాలని కంఫర్ట్ ఉంటే అది అది రియల్ క్వశ్చన్. నా బ్యాచా? ఓకే ఓకే. ఇంకెవరు నెక్స్ట్? అన్నా ఈ మూవీలో అంటే ఇంతకుముందు హీరోలను చూసినాం, అంటే వైల్డ్గా రగ్గడ్గా అట్లా, దాన్ని మించి మీరు చేసిరు. అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇది అంటే ఎవరు ఇన్స్పిరేషన్ మీకు ఇంత వైల్డ్గా ఇంత రగ్గడ్గా చేయాలని? ఇంత వైల్డ్ గా ఇంత రగెడ్ గా అంటే కథ రాసిన ఆయనే ఇన్స్పిరేషన్ నాకు. రవికాంత్ ఒక వైల్డ్ సైడ్ ఉంది, ఓకే. సో అదే ఇన్స్పిరేషన్. లేదు నేను ఎంతో కొంత రాసా, కానీ చేసిన తనే కాబట్టి తనలో ఉంది ఆ వైల్డ్ సైడ్. అది ఓన్లీ సినిమాలోనే బయటకు వస్తుంది. లేదా కనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న హీరోలు వైల్డ్ రగ్గడ్ చూసినాం ఆల్రెడీ. పేర్లు చెప్పొద్దు కానీ అన్న మాత్రం ఈ సినిమాలో తోపు. మరి మామూలుగా ఉండదు. రోజంతో ఏమనుకున్నారు? ఇంకో క్వశ్చన్, ఈ సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ అవమానిస్తుంది కదా, అట్లా రియల్ లైఫ్ లో ఎవరైనా అవమానించరా? జరిగిందండి, చాలానే జరిగాయి. బట్ మీరు సినిమా మొత్తం చూసారు కాబట్టి లాస్ట్ లో ఒకటి ఉంటుంది, అది ఇక్కడ చెప్పాలి. చూసే వాళ్ళు మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది. బట్ లాస్ట్ లో అంటే అన్ని అయిపోయిన తర్వాత ఒక డైలాగ్ ఉంటది కదా, చెప్పేవాడు అరే మనం ఏం చూసి వచ్చాం, ఏమైంది మనకి, ఎవరికి వస్తారమా అదంతా, ఇప్పుడు ఏడున్నాం చూడండి, ఏడ వరకు చూడండి అనేది కాన్సెప్ట్. సో అన్ని గుర్తుపెట్టుకొని ఉంటే మనం ముందరికి లైఫ్ లో ఎప్పుడు వెళ్ళలేము అనిపిస్తుంది. ఇంకొక క్వశ్చన్ లాస్ట్ ప్లీజ్. మీకు ఈ సిల్వర్ స్క్రీన్ లో ఫస్ట్ టైం కదా మీరు ఇట్లా, అవును. అది మీ ఫీలింగ్ ఏంటి అసలు? నా ఫీలింగ్ ఏంటంటే నాలో ఉండే ఒక 4 ఏళ్ళ కుర్రాడు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే అప్పటి నుంచి నాకు ఒకటే ఉండింది, యాక్టింగ్ 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 అని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. నీకేం నచ్చింది మొత్తం సినిమాలో? అన్న యాక్షన్ సూపర్, అంత చించి పడేసిండు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రోషన్ అన్న. హాయ్ బ్రో. ఫస్ట్ చాలా కంగ్రాచులేషన్స్ అన్న మీకు. థ్యాంక్ యూ. మూవీ అయితే మ్యాసివ్, అసలు ఒక మాస్ హీరో ఎంత చూపిస్తాడో దానికి డబుల్ చూపించారన్న. అయ్యో థ్యాంక్ యూ. మనస్ఫూర్తి చెప్తున్నా. Thank you. అండ్ ఒకటన్నా, స్క్రీన్ మీద మనకు కనబడే కిస్సెస్ కొన్ని ఈ రిహార్సల్స్ లో మీరు ఎన్ని చేశారన్న? రిహర్సల్స్ ఏం చేయలేదు. లక్కీగా రవి మాకు క్లియర్ కట్ గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది క్లారిటీగా చెప్పాడు కాబట్టి రిహర్సల్స్ ఏం జరగలేదు. డైరెక్ట్ గా అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆ క్రెడిట్ అంతా రవికి వెళ్తుంది. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి సో ఆ సింగిల్ టేక్ లో వెళ్ళిపోయింది. సార్ డైరెక్టర్ సార్